హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము దివాళీ హాలిడేస్కి త్రిచి అయితే వెళ్ళాలనేసి అనుకొని ప్లాన్ చేసుకున్నామండి. ఫ్యామిలీ అంతా తమిళనాడులో ఉన్న తిరుచురాపల్లికి అయితే వెళ్తూ ఉన్నామండి. అక్కడైతే శ్రీరంగం టెంపుల్, అలాగే పంచభూత లింగాల్లో ఒకటైన జంబుకేశ్వర టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ 7 o'clock అలా అరౌండ్ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మేము ఉండేది ఎలక్ట్రానిక్ సిటీ కాబట్టి ఇక్కడ నుంచి త్రిచికి మాకు 300 kilometers అయితే ఉంటుందండి. ఇక్కడ తమిళనాడులో అన్ని టెంపుల్స్ చాలా దగ్గరగానే ఉంటాయండి, ఒక 40-50 kilometers రేడియస్లో. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 12 o'clock కల్లా అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ 12 to 12:30 కల్లా క్లోజ్ అండి. తర్వాత ఈవినింగ్ 4 తర్వాతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు త్రిచికి వెళ్ళాము అంటే మనకు అక్కడ నుంచి తంజావూరు కానీ ఇంకా చిదంబరము అవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయండి. కానీ టెంపుల్ టైమింగ్స్ మనకి కొంచెం ఇదిగా ఉంటాయి. తర్వాత సరే ఇంకైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ హోసూరు దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా దివాళీ కంటిన్యూ హాలిడేస్ కదా, అందరూ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయి ఉంటారు. ఇక్కడైతే పాకశాల దగ్గర బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపామండి. పాకశాలలో చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ మనకి పూరి సాగు కానీ, తర్వాత ఊతప్పం కానీ, కారాబాతు, బిసిబెళ్ళబాతు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పాకశాలలో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే చాలాసేపు వెయిటింగ్ అయితే ఉంది. కానీ ఇంకా సరే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాంలే, ఇంకెక్కడికి వెళ్ళినా అట్లానే ఉంటుంది అనేసి ఇక్కడైతే వెయిట్ చేసాము. సో ఇంకా అయితే ఇంకా అన్ని ఇడ్లీ, వడ, పూరి అన్నీ కూడాను ఆర్డర్ ఇచ్చామండి. ఇంకా సో అవి వచ్చేసాయి, తినేసేసాము. చాలా బాగుంటుందండి పాకశాలలో. కొంచెం రేట్ కూడా ఎక్కువే ఉంటుంది కానీ బాగానే ఉంటుంది. సరే ఇంకా తినేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో నామక్కల్ దగ్గర ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ మనకి తమిళనాడులో ఎటుపోయినా మంచి ఫిల్టర్ కాఫీ అయితే బాగా దొరుకుతుందండి. అట్లనే బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా బాగుంటాయి. తమిళనాడు సైడ్ ఫుడ్ బాగుంటుంది. ఇక్కడైతే నామక్కల్ సిటీ అండి. ఇక్కడ నామక్కల్లో కూడాను మనకి ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. తప్పకుండా నామక్కల్ వెళ్ళినప్పుడు దర్శించుకోండి. ఇంక ఇక్కడి నుంచి మేమైతే త్రిచికి అయితే వెళ్ళాము. మనకి ఇక్కడ కావేరి నది వస్తుంది కదా, సో అందుకనేసి మంచి కొబ్బరి తోటలు, అరటి తోటలు అయితే చాలా బాగుంటాయండి. కావేరి నది ఒడ్డునే ఉంటుంది కాబట్టి ఇక్కడ కావేరి నదిని కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇదంతా కూడా పక్కన కావేరి నది అయితే ఉంటుందండి. మధ్యలో కొంచెం దగ్గరగా కావేరి నది అయితే ఉంది. సో ఇక్కడైతే దిగేసి కాసేపు అయితే స్పెండ్ చేసాము. చాలా బాగున్నాయి, నీళ్ళు అయితే బాగా వచ్చాయి, బికాజ్ వర్షాలంతా పడ్డాయి కదా ఈ మధ్య. సో కావేరీ నదిలోకి బాగా వాటర్ అయితే వచ్చాయండి. ఇంకా కూడా కొంచెం సేపు స్పెండ్ చేసేసి ఇంకైతే మేము తిరుచికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మధ్యలోనే లంచ్ అయితే చేసేసుకొని హోటల్ రూమ్ని అయితే చెక్ ఇన్ చేసామండి. మేము త్రిచిలో అయితే హోటల్లో దీపంలో అయితే చెక్ ఇన్ చేసాము. 2 rooms అయితే తీసుకున్నాం. 2 roomsకి కలిపి విత్ ఏసీ రూమ్స్ కాబట్టి మాకు 3000 అయితే పడింది. బాగుంటాయి రూమ్స్ కూడాను. ఇక్కడ సిటీకి మంచి సిటీలోనే దగ్గరగా సెంటర్లో తీసుకున్నామండి రూమ్స్. ఇదిగోండి, ఇక్కడైతే హోటల్ రూమ్ని అయితే చెక్ ఇన్ చేసేసి కాసేపు అయితే ఇంకా అందరూ రెస్ట్ తీసుకున్నామండి. 2 rooms తీసుకున్నామని చెప్పాం కదా, సో ఏసీ రూమ్స్ బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయేది, కాసేపు అనుకునేసి ఇంకా ఈవినింగ్ అయితే ఫస్ట్ శ్రీరంగం టెంపుల్కి అయితే వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యామండి. ఇంకో 1 hour ఇంకా పనుకొనేసి తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయేసి శ్రీరంగం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఈవినింగ్ మనకి శ్రీరంగం టెంపుల్ దర్శించుకోవాలంటే ముఖ్యంగా ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి. అది దాదాపు మనకి 150 ఎకరాల విస్తీర్ణంలో అయితే శ్రీరంగం టెంపుల్ ఉంటుందండి. చాలా అయితే నడవాల్సి ఉంటుంది. సో మేము ఈవినింగ్ టైమే ఎప్పుడు వెళ్ళినా శ్రీరంగానికి ఈవినింగ్ టైమే ప్రిఫర్ చేస్తామండి. చాలా ప్రశాంతంగా హాయిగా మనం అన్నీ కూడా దర్శించుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాము. ఇక్కడైతే మధ్యలో ఒక టీ తాగేసేసి ఇక్కడ మధ్యలో అమ్మన్ టెంపుల్ అనేసి ఉంటుందండి. అక్కడ కావేరీ నది, కావేరీ అమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే ముందుగా వెళ్ళి మనము కావేరీ అమ్మని, అక్కడ విఘ్నేశ్వరుడిని, తర్వాత కావేరీ నదిని దర్శించుకొనేసి ఇంక తర్వాత శ్రీరంగం టెంపుల్కి వెళ్ళాలనేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాము. ఇదేనండి, అమ్మన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు వినాయకుడిని, తర్వాత కావేరీ అమ్మని అయితే చూపిస్తాను రండి. తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైము కావేరీ టెంపుల్, అదే కావేరీ నది దగ్గర హారతిని కూడా ఇస్తారండి. మనకి ఎట్లాగా గంగా హారతి ఇస్తారు కదా, అంటే మామూలుగా ఇక్కడ నదికి అయితే హారతిని అయితే ఇస్తారు. ఇదిగోండి, ఇది కావేరీ అమ్మన్ టెంపుల్. ఇక్కడ వినాయకుడు ముందుగా వచ్చేసి ఇంకా వినాయకుడి దర్శనం అయితే చేసేసుకొని తర్వాత కావేరీ అమ్మ దర్శనం కూడా చేసుకున్నాం. ఇదిగోండి కావేరీ అమ్మ. ఇక్కడ నుంచి ఇక కావేరీ నదిని అయితే చూపిస్తాను రండి. ఇక్కడ ఇదిగోండి కావేరీ నది. ఇక్కడికైతే ఇంకా స్వామివారు కావేరీ నదికి హారతిని ఇస్తా అన్నారు. సో అక్కడ వెయిట్ చేసి హారతి అయితే తీసుకున్నామండి. ఇదిగోండి హారతి తీసుకున్న తర్వాత
ఇక హారతి తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడి నుంచి ఇక శ్రీరంగం టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మన్ టెంపుల్ అయితే దర్శించుకోండి. తర్వాత ఇదిగోండి శ్రీరంగము రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఆల్మోస్ట్ 150 ఏకర్స్లో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. శ్రీరంగం టెంపుల్ మన భారతదేశంలోనే అతిపెద్ద ఆలయాల్లో ఇదొక టెంపుల్గా చెప్పుకోవచ్చు అండి. ఈ ఆలయము మనకి కావేరీ నది అలాగే కొల్లిడం నదుల మధ్య ఉన్న ద్వీపంలో అయితే ఉందండి. మనకి 108 దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుందండి. అలానే మనకి ఇది భూలోక వైకుంఠంగా కూడాను పిలుస్తారండి. ఇది 7 ప్రాకారాల్లో ఈ టెంపుల్ ఉన్నట్టుగా మనకి చెప్తారండి. ఇక్కడ మనకి విష్ణువు స్వయంగా వెలిసారనేసి మనకి చెప్తారండి. ఇక్కడ ఆలయ పురాణ ప్రకారము ఇక్కడ శ్రీ రామానుజాచార్యుల శరీరం కూడా ఈ ఆలయంలో భద్రపరిచినట్టుగా చెప్తారండి. ఇక్కడ మీరు శ్రీరంగం టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ రామానుజాచార్యులనైతే పార్థివ దేహాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి. చాలా పెద్ద టెంపుల్ అండి. మనకి ఇంకా ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలి అంటే ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహంని కానుకగా ఇస్తారంట. అయితే రాముడు విభీషణుడితో ఆ విగ్రహాన్ని లంకకు తీసుకువెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెప్తారంట. ప్రయాణ బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటలను మరచి ప్రస్తుతం శ్రీరంగంలో ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడంటండి. కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోతుండగా విగ్రహం పైకి లేవదు. అప్పుడు ఆ ప్రాంతంలో పాలించే రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోట ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామి వారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతారండి. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీ రంగనాథుడు స్వయంభూగా వెలసి పూజలైతే ఈ విధంగా అందుకుంటున్నాడండి. అది శ్రీరంగం యొక్క టెంపుల్ యొక్క చరిత్ర. ఇది 157 ఎకరాల్లో అయితే విస్తరించి ఉందండి. ఇంకా అంతేకాకుండా మన శ్రీ రామానుజాచార్యుల పార్థివ శరీరం అయితే ఇక్కడ ఉన్నదండి. మనం ఇక్కడైతే ఇప్పుడు రామానుజాచార్యులని అయితే దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉన్నామండి. ముందుగా మేము వెళ్ళిన టయానికి రంగనాథ స్వామి టెంపుల్ అయితే బ్రేక్ స్వామివారికి అలంకరణ అవి చేస్తుంటారు కదా. ఇదిగోండి ఇక్కడ నేరుగా అయితే మనకి శ్రీ రామానుజాచార్యులు అయితే దర్శించుకోవచ్చు నేరుగా వెళ్తే. సో ఇక్కడైతే మేము రామానుజాచార్యుల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ రామానుజాచార్యుల గురించి చెప్పాలంటే పద్మాసనంలో యోగి భంగంలో కూర్చుని రామానుజుడు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినట్టుగా మనకి చెప్తారండి. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం అయితే మనకి కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం అయితే నిర్వహిస్తారంటండి. ఆ సమయంలో కర్పూరము కుంకుమ పువ్వును ఒక ముద్దగా నూరి రామానుజుల శరీరానికి అంటే పూస్తారంట. అందువల్ల ఆయన శరీరం ఒక ఎర్రని వర్ణం విగ్రహం లాగా మనకి మెరుస్తూ కనపడుతుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా మనకైతే కనిపిస్తాయి. ఇక్కడైతే మేము రామానుజాచార్యుల విగ్రహాన్ని దగ్గరికైతే పార్థివ దేహాన్ని దగ్గరికైతే వచ్చామండి. ఇక్కడైతే నేను ఎటువంటి వీడియోస్ అయితే తీయటం లేదు. ఇక్కడైతే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చాము. మీరు శ్రీరంగం టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్రీ రామానుజాచార్యుల పార్థివ దేహాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి. ఇంకెక్కడి నుంచి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికైతే వెళ్తూ ఉన్నామండి. స్వామివారి దర్శనాలు మధ్య మధ్యలో బ్రేక్స్ అట్లా ఉంటాయండి. కంటిన్యూగా అయితే దర్శనము మనకి ఉండదు. నైట్ 7 to 9 అయితే దర్శనం ఉంటుందండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటుంది. మార్నింగ్ కూడా ఫస్ట్ 6 నుంచి 8:30 వరకు ఉంచి తర్వాత బ్రేక్స్ అయితే మధ్యలో ఉంటాయండి. ఇక్కడ టెంపుల్లో కొంచెం రష్గానే ఉంటుందండి. భూలోక వైకుంఠంగా ఇది పిలువబడుతుంది. సో ఇంక ఇక్కడైతే స్వామివారి దర్శనానికి వచ్చాము. ముందైతే జనాలు లేరనుకున్నాము. చూస్తే లోపలికి వెళ్తే చాలా పెద్ద క్యూనే ఉందండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇంకా అందుకని ఫ్రీ దర్శనం దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి. అది కూడా ఏం తక్కువ టైం పట్టదండి. మనకి సుమారు ఒక ½ అన్ అవర్ పైనే టైం పడుతుంది. ఫ్రీ దర్శనం అయితే 2 అవర్స్ ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ టైంకి అయితే మనకి దర్శనం దొరుకుతుంది. ఇంకా సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇదంతా వీళ్ళంతా కూడా ఫ్రీ దర్శనం వాళ్ళండి. ఇంకా సరే ఇక్కడ నుంచి మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని వెయిట్ చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత
ఇదిగోండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారి గోపురం అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి రంగనాయకి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామండి. స్వామివారి నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే చాలా దూరమే నడవాల్సి ఉంటుందండి. చాలా పెద్ద టెంపుల్, అదే చెప్పాను కదా 150 ఎకరాలు పైన ఉందండి టెంపుల్ నిర్మించబడి ఉన్నది స్థలము. సో ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ నడవలేని వాళ్ళకైతే బ్యాటరీ కార్స్ ఉన్నాయండి. అవి కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నడవలేని వాళ్ళకి అలాంటి బ్యాటరీ కార్స్ తోటి అయితే తిప్పుతారండి. మనకి రామానుజాచార్యుల పార్థివ దేహం నుంచి అలాగే స్వామివారి నుంచి అమ్మవారికి అట్లాగే వాళ్ళు బ్యాటరీ కార్లలో అయితే మనం తిప్పుతారు. ఇక్కడైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకైతే బయటకు వచ్చేసి మేము ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసుకున్నాము. మాది పక్క రోజు అయితే ఇంకా జంబుకేశ్వర లింగం దర్శనం అయితే చేసుకోవాలండి. ఇంక ఇక్కడ చూడండి పండగ కాబట్టి అందరూ కూడా నైట్ 9 పైన కూడా చాలా జనాలు అయితే ఇట్లా తిరుగుతూ ఉన్నారు. స్ట్రీట్ షాపింగ్ అవంతా చేసుకుంటూ మేము కూడా రూమ్కి వెళ్ళేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని బయటకు వచ్చేసి మేము కూడా చిన్నగా అయితే షాపింగ్ అయితే చేసుకున్నామండి. స్ట్రీట్ షాపింగ్ అయితే నచ్చలేదు. ఇంకా మా రూమ్కి దగ్గరే పోతీస్ అయితే ఉంది. కుమరం తంగమాలుగా ఈ పోతీసు ఇవైతే ఉన్నాయండి. సరే పోతీస్కి వెళ్ళేసి నేను మా అత్తయ్య చెరొక శారీ అయితే తీసుకున్నాము. ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ మేము వెళ్ళేది క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళామండి. సో ఇంక అక్కడైతే ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాము. కొంచెం ఆఫర్స్ ఏదో నడుస్తూ ఉంటే తర్వాత ఇంకా ఇదండి ఈ రోజుటి వ్లాగు. ఇక్కడ తర్వాత పక్క రోజు మేము జంబుకేశ్వర దర్శనానికి అయితే వెళ్తాము. తప్పకుండా చూడండి ప్లీజ్.